వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఆ షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చాక కూడా కోర్టు తీర్పుతో వాయిదా పడటం అనేది బీసీ సంఘాలకి, అంటే బీసీలో మొత్తం రాష్ట్రంలో ఉన్న బీసీలకి మొత్తం ఒక చేదు వార్తలాగా తగిలింది. అయితే దీని మీద ఈరోజు బీసీ సంఘాల ఉద్యమానికి రాష్ట్ర బంద్కు పిలుపునివ్వటం, తర్వాత నిరసనలు తెలపటం, ఈ దీంట్లో పార్టీలు ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి అన్ని కూడా అందరూ కూడా అంటే అందరూ శాఖాహారులే చేపలు మాయమైనట్టుగా అన్ని పార్టీలు కూడా బీసీ సంఘాలకి బీసీలకి రిజర్వేషన్లకి అనుకూలమే అంటూనే అడ్డుకుంటున్నాయి ఆ పార్టీలు అనేది ఇప్పుడు అన్ని కూడా చర్చనీయాంశమైంది. దీని మీద మాట్లాడటానికి కాంగ్రెస్ నుంచి దండు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ నుంచి సుందరయ్య గారు ఉన్నారు, తర్వాత బీసీ సంఘాల నేతగా పాపని నాగరాజు గారు ఉన్నారు. అందరికీ కూడా ఫెడరల్ నుంచి వెల్కమ్ అండి. ఇప్పుడు ముందుగా శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ప్రభుత్వమే నోటిఫికేషన్ ఇచ్చేసింది, తరువాత రాష్ట్ర ఎన్నికలకి సిద్ధమైపోయింది, ఇదంతా కూడా అంటే బీసీలకి 42% రిజర్వేషన్లు మొత్తం కోర్టు పరిధిలో ఉంది, కోర్టులో ఉంది అని తెలిసినా కూడా ముందుకు రావడానికి కారణం ఏంటి? ఇదంతా కూడా ఒక గేమ్ ప్లాన్ అంటారా? అయితే ఒకటే సార్, కోర్టు పరిధిలో ఉన్నది కాకుండా జరిగింది సార్, మద్రాసులో ఏదైతే జరిగిందో ఇంకోటి అదే విధంగా మధ్యప్రదేశ్ లో ఒక విలేజ్ ని యూనిట్ గా తీసుకొని వాళ్ళు ఎలక్షన్స్ నిర్వహించారు మధ్యప్రదేశ్ లో. అయితే మనం వీళ్ళు అనుకుంటే ఏంటంటే ఇప్పుడు కోర్టులో 3 నెలల తర్వాత గవర్నర్ గారు కానీ రాష్ట్రపతి గారు కానీ ఇవ్వకుంటే టీమ్ ఆర్డర్ గా తీసుకొని మనం దాన్ని యాక్సెప్టేషన్ తీసుకోవచ్చు అనే ఒక పరిధి కోసం ఒక డేట్ ఇచ్చినాం కదా అని చెప్పి మా ప్రభుత్వం అడ్వాన్స్ అయింది, అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు రకరకాల బీసీ సంఘాలు ఇట్లా కూడా ఉంటున్నాయి. ఇదే బీసీ సంఘాలు మేము ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా పెట్టినప్పుడు కానివ్వండి, వచ్చి మాతో చేసి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రి మండలి మంచిగా చేస్తుంది మీ సంఘీభావం చెప్తున్నారు. ఇలా మేము వేరే పార్టీలో కూడా నిందిస్తలే, టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు నిందించుడు కాదు సరే. ఇవాళ మేము అధికారంలో ఉండి చేయలేకపోయినాం కాబట్టి వాళ్ళు రకరకాలు అంటారు. కానీ ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటే ఉంది. ఈవెన్ 4 వారాలు హైకోర్టు టైం గడువు విధించినప్పటికీ ఈ 4 వారాలతో సంబంధం లేకుండా విత్ ఇన్ ది 10 days లా సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొస్తాను. ఎందుకంటే నేను మా సింగి గారు చెప్పడం జరిగింది, రవివర్మ గారు మాట్లాడడం జరిగింది. అక్కడ వాళ్ళు ఎంతసేపటికి ఆడ కాన్సెప్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఆడ పెండింగ్ సుప్రీంకోర్టులో రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ ఉంది. అయితే సరే మేము అనుకుంది ఏంటంటే హైకోర్టు కూడా రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ ఉంది కాబట్టి 4 వారాల వ్యవధిలో ఏదో ఇద్దని చెప్పి వాళ్ళు ఇచ్చారు తప్ప, మొన్న ఒకటి సుప్రీంకోర్టుకు వేరే రెడ్డి జాగృతి పోతే ఉన్నారు, హైకోర్టులో నీకు 8వ తారీఖు డేట్ ఇచ్చారు కదా, అది పెండింగ్ ఉన్నాక మా దగ్గరికి ఎందుకు వచ్చి ఉన్నారు. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, మరి ఇక్కడ 4 వారాలకు వ్యవధించినాక మీరు సుప్రీంకోర్టుకు పోతే మిమ్మల్ని కూడా సుప్రీంకోర్టు అదే అడుగుద్ది కదా అని. మాకు సుప్రీంకోర్టులో మేము అనేది ఏంటంటే వాళ్ళ కాడికి ఆల్రెడీ వాళ్ళు ఎవరో పిటిషన్ పెండింగ్ ఉంది కాబట్టి దానికి లోబడి ప్లస్ వాళ్ళకి రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ ఉంది కాబట్టి రిజర్వ్ ఫర్ ఉన్న పెండింగ్ ఉన్న జడ్జిమెంట్ కనుక రిలీజ్ చేసింది అనుకోండి, యాస్టేజ్ గా ఈ రాష్ట్రాలకు స్థానిక సంస్థల విద్య ఉద్యోగాలు రాజకీయాల ఇచ్చేది. ఎందుకంటే మేము ఏదో రాష్ట్ర అసెంబ్లీలో చట్టసభలకు ఇస్తలేదు కాబట్టి దానికి లోబడే చేస్తున్నాం కాబట్టి సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వస్తుంది. యథావిధిగా ఏదైతే మేము షెడ్యూల్ రిలీజ్ చేసినామో సరే డేట్లు మారినాయి తప్ప అదే 42% తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు పోద్ది. ఎన్నికల్లో సరే ఎవరు గెలుస్తారు ఓడుతారు పక్కకు కాదు, కానీ 42% తోటి మేము ఎన్నికలకు వెళ్తాం సార్. ఇక్కడ అన్ని పార్టీలు కూడా అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తర్వాత మిగతా బీసీ సంఘాలు కానీ ఇన్ని కానీ ఇప్పుడు బీజేపీనే మొత్తం ఒక దోషిగా, అంటే కేంద్రంలో చేయించచ్చు చేయలేదు, తర్వాత ఈ గవర్నర్ తో ఆమోదింపజేయచ్చు చేయలేదు, అంటే కేంద్రం చెప్తే గవర్నర్ ఓకే అనేస్తాడు, ఇదంతటికి కారణం బీజేపీయే అనేది ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద ఏంటి, మీరు ఎందుకు చేయించలేకపోయారా, మీకు చిత్తశుద్ధి లేదా, అలాగే అన్ని పార్టీలు కూడా గేమ్ ప్లే చేస్తున్నాయి? సార్, ఇది 42% బీసీలు రిజర్వేషన్ అనే బిల్లుని ప్రతిపాదించినప్పుడు దాన్ని అసెంబ్లీలో టేబులింగ్ చేసినప్పుడు యాజ్ ఏ బీజేపీ ప్రతిపక్ష పార్టీగా సెకండ్ ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో సంపూర్ణమైన పూర్తి స్థాయి మద్దతు ఈ బిల్లుకి
ప్రకటించడం జరిగింది, సపోర్ట్ చేయడం జరిగింది. అది అందువల్లనే అన్ని పార్టీలు ఆమోదించడం వల్ల దానికి ఒక ఆర్డినెన్స్ జియో అనేది జారీ అయ్యి అది గవర్నర్ దగ్గరికి వెళ్ళింది, గవర్నర్ ఆమోదం కోసం. అయితే ఈ బిల్లుని రూపొందించి ఈ 42% రిజర్వేషన్ ని బీసీలకి అందించాలని ఆశ పెట్టి దీన్ని రూపకల్పన చేసే ముందే ఈ రాష్ట్ర రథసారథి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అన్ని రకాల సూచనలు సలహాలు ఇవ్వడానికి అనేక మంది సలహాదారులు, లీగల్ ఎక్స్పర్ట్స్ సమృద్ధిగా ఉన్నప్పుడు దీని యొక్క విధి విధానాలు వాళ్ళు ఖచ్చితంగా ఆయనకి అర్థం చేపించుంటారు. ఈ విధమైన ఒక సిస్టమిక్ ప్రొసీజర్ లో ఈ బిల్లు యొక్క రూపకల్పన జరగాలి. అసెంబ్లీలో ఆర్డినెన్స్ ను జీవో కంప్లీట్ అయిన తర్వాత గవర్నర్ ఆమోదానికి దాన్ని పంపించడం, గవర్నర్ ఆమోదం రాకపోతే కూడా 3 నెలల్లో అది ఆమోదించినట్టుగానే పరిగణించబడుతుంది. ఆ జడ్జిమెంట్ కూడా ఒక సుప్రీంకోర్టులో రిజర్వ్ లో ఉంది అది. సో ఆ విధంగా మీరు దీన్ని తీసుకుని అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని వీళ్ళందరినీ కలిసి ఆమోదింప చేసుకోవాలి అనే ఒక సలహాల కోసమే కదండి ఇంతమంది సలహాదారుల్ని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి సలహాదారులను ఎందుకు పెట్టుకున్నారండి వీళ్ళు ముఖ్యమంత్రులు? ఏ ముఖ్యమంత్రి కూడా సమగ్రమైన ఆలోచన, ఒక బ్రిలియంట్ ఐడియాస్ అతనికి కలగవు అనే ఒక కారణం చేత ఈ డెమోక్రటిక్ సిస్టమ్ లో, ఈ పరిపాలనా విధానంలో సలహాదారుల్ని నియమించుకుని వాళ్ళకి అర్హతకి మించి మరి శాలరీలు పే చేసుకున్నది ఇలాంటి పర్పస్ కోసం. చిత్తశుద్ధి కలిగి ఉంటే ఈ ముఖ్యమంత్రికి, ఈ అగ్రవర్ణానికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఈ ముఖ్యమంత్రికి బీసీని నిరాశపరచకూడదు, దిగ్భ్రాంతికి గురి చేయకూడదు. కోర్టు ఇప్పుడు ఇచ్చిన స్టే లాంటి విధానాలతో దిగ్భ్రాంతికి గురి చేయకూడదు, ఆశ కల్పించి నిరాశకు గురి చేయకూడదు అనే ఒక చిత్తశుద్ధి కలిగి ఉంటే అగ్రవర్ణానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఈ బిల్లు మీద ముందస్తు చర్యలు నిపుణుల చేత, ఎక్స్పర్ట్స్ చేత సలహాలు తీసుకుని ఒక సరైన విధానంలో నడిపించేవారు. దీన్ని కేవలం ఎలక్షన్ స్టంట్ గా, దీన్ని ఒక ఆయుధంగా వాడుకుని దీన్ని పక్కన పడేయాలి, దీన్ని ఫెయిల్యూర్ చేయాలనే ఒక ఉద్దేశపూర్వకమైన విధానం, ఒక కుట్రపూరితమైన ఆలోచన విధానంతో దీన్ని ఈ విధంగా టేబులింగ్ చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఆరోపణలు ఇది కోర్టు మెట్లు ఎందుకు ఇచ్చిందండి? ఒక స్టేట్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ యొక్క ఆశయాలకి అనుగుణంగా బీసీ కులగణన చేశారు. అనేక మంది, లక్షలాది మంది ఎమ్యూనరేటర్లను పెట్టుకుని కోట్లాది మంది కుటుంబాలను కలిసి ఒక కులగణన అనేది చేయడం జరిగింది. దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కులగణన చేశారు. అది సమర్థవంతంగా చేశారా? చాలా హైలీ సైంటిఫిక్ మెథడాలజీలో చేశారా? ఎంపెరికల్ మెథడాలజీలో, అంటే ఎంపెరికల్ అంటే ర్యాండమ్ గా గుడ్డిగా చేశారా? ఆ అంశాల జోలికి తర్వాత మాట్లాడుకుందాం. ఒక కులగణన చేసి ఒక కమిషన్ ని ఏర్పాటు చేసి ఆ కమిషన్ చేత ఈ కులగణన అనే ప్రక్రియని పూర్తి చేసి దానిని అసెంబ్లీలో చేసిన తర్వాత గవర్నర్ మెట్లకి ఎక్కించారు. అయితే ఈ కోర్టు మెట్లకు ఎందుకు ఎక్కిందండి బీసీ రిజర్వేషన్ బిల్లు? కోర్టుకి ఎవరు వెళ్ళారు? రెడ్డి జాగృతి అనే ఒక సంస్థ వెళ్ళింది. ఆ రెడ్డి జాగృతిలో ఉన్నది ఎవరు? మాధవ్ రెడ్డి అనే ఒక ఏకైక వ్యక్తి తొలిగా పిటిషన్ వేయడం జరిగింది. ఇదే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి హోదాలో చిత్తశుద్ధి కలిగి ఉంటే ఈ బిల్లు పట్ల అతన్ని పిలిచి కేబినెట్ కానివ్వండి, గవర్నమెంట్ తరఫున చర్చలకు పిలిచి ఒక మాధవ్ రెడ్డి జాగృతి నుంచి కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అతనితో పాటు ఇంకొక 29 మంది కూడా ఇంప్లీడ్ అయ్యారు. మేము వ్యతిరేకిస్తున్నామని. వీళ్ళందరినీ చర్చలకి ఎందుకు పిలవలేదు? పిలిచి వాళ్ళ యొక్క రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ప్రయోజనాలను ఏవి కూడా ఈ బీసీ బిల్లులో అడ్డుకోవడం లేదు, వాళ్ళ యొక్క హక్కుల్ని హరించడం లేదు. బీసీ 42% విధానాలు కానీ, రిజర్వేషన్ కానీ, రెడ్డి కానీ, కమ్మ కానీ, కాపు కానీ, బ్రాహ్మణ్ కానీ, ఎలాంటి అగ్రకులాల యొక్క హక్కుల్ని కానీ, వాళ్ళ యొక్క తలరాతలను కానీ, వాళ్ళ యొక్క భవిష్యత్తుకు కానీ ఈ సంబంధంతో కూడా నష్టం కలిగించిన విధంగా ఈ 42% రిజర్వేషన్ బిల్లు రూపొందించబడింది. ఏ కారణం చేత వాళ్ళు కోర్టుకి ఎక్కారనే విషయాన్ని ప్రభుత్వం చర్చలు జరిపి, ఒకవేళ చర్చలు కానీ విఫలమై ఉంటే అప్పుడు కోర్టు మెట్లు ఎక్కిందంటే ముఖ్యమంత్రి యొక్క చిత్తశుద్ధిని మనం శంకించాల్సిన అవసరం లేదు. అఖిల పక్షాన్ని సమావేశపరిచి ఇతని నాయకుడు రాహుల్ గాంధీ యొక్క ఉద్దేశం వెనక లక్ష్యం అఖిల పక్షానికి వివరించి ఆల్ పార్టీ మీటింగ్ జరిపి ఉంటే, ఆల్ పార్టీస్ కి వివరించి ఉంటే
అన్ని సహాయ సహకారాలు సంపూర్ణంగా ఈ బిల్లుకి మద్దతు ఇచ్చేవాళ్ళు. అయినా కూడా అసెంబ్లీలో మా శక్తి నుంచి లేకుండా బీజేపీ తరఫున పూర్తి స్థాయి మద్దతు ప్రకటించడం జరిగింది. ఒకవేళ గవర్నర్ ఏమైనా ఉద్దేశపూర్వకంగా డిలే జరుగుంటే 3 నెలలు దాటిపోయిందండి. దాటిపోతా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఏ గవర్నర్ అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ బిల్ అయినా కూడా 3 నెలలకు మించి అతను యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా దానిని యాక్సెప్ట్ చేసిన విధంగానే తీసుకోవాలి అని సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ ఉంది. అయితే తమిళనాడు రాష్ట్రంతో పాటు, మహారాష్ట్ర రాష్ట్రంతో పాటు, అస్సాం రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలకి మోర్ దాన్ 50% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వబడింది. అయితే ఇలాంటి సువర్ణావకాశం ఎంతో పుష్కలంగా ఈ బిల్లుకు ఉన్నందున ఇక్కడ కోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నిరాకరించడానికి అవకాశమే లేదు. అయితే దీన్ని ప్రజెంట్ చేయాల్సిన ఒక సిస్టమాటిక్ సైంటిఫిక్ మెథడాలజీలో దీన్ని సబ్మిట్ చేయకుండా, కోర్టుకి వెళ్ళిన వాళ్ళని పిలవకుండా, చర్చలు జరగకుండా వెళ్ళిన వాళ్ళని ఇది ఎట్లయినా సరే రిజెక్ట్ అవ్వాల్సిందే, ఈ సంస్థాగత ఎన్నికలు వాయిదా పడాల్సిందే, సంస్థాగత ఎన్నికలకు వెళితే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వలన మనం ఆశించిన స్థాయిలో సీట్లు గెలుచుకోము అనే ఒక అభద్రతా కారణం ఈ స్టేట్ గవర్నమెంట్ అలా చూస్తూ ఉండిపోయింది. వీళ్ళు పూజలు కూడా ప్రార్థన ఏం చేశారంటే ఇది కోర్టులో వీగిపోవాలి, లేదా రిజెక్ట్ చేయబడాలి, లేదంటే వాయిదా వేయబడాలి. కోర్టు పరిధిలో ఇతర రాష్ట్రాల జడ్జిమెంట్లు, తీర్పులు దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ బిల్లుకి అక్కడ ఆమోదయోగ్యం జరుగుతుంది. దాని తర్వాత మిగతా 9th షెడ్యూల్ పొందుపరచడం అనేది సబ్సిక్వెంట్ ప్రొసీజర్. అది నేనేమంటున్నానంటే ఇది కోర్టు మీద ముందే పరిష్కరించాల్సిన అంశాన్ని కావాల్సుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంప్లికేట్ చేసింది. రాహుల్ గాంధీ యొక్క సదుద్దేశాన్ని, రేవంత్ రెడ్డి యొక్క సదుద్దేశాన్ని యథాతథంగా అమలు చేసి నెగ్గించుకోవాలంటే చేయాల్సింది అఖిలపక్ష సమావేశం, కోర్టు మీద చెప్పిన ఈ రెడ్డి జాగృతి యొక్క పిటిషనర్లతోటి సంప్రదింపులు జరిపి ఉండాల్సింది. అయినా కూడా ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు తాత్కాలికంగా బీసీలని చాలా నిరాశకు గురి చేసిన రాబోయే 4 వారాల గడువు తర్వాత కూడా ఆ రాబోయే తీర్పు బీసీలకి ఎంత ఆశాజనకంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు రెండు పార్టీల వాదనలో విన్నారు నాగరాజు గారు, మీరు చెప్పండి బీసీ సంఘం ప్రతినిధిగా, ఇక్కడ దీన్ని అసలు బీసీలకి పార్టీలు ఆటలు ఆడుకుంటున్నాయా, ఇదంతా రాజకీయ ఉద్దేశానికే ఇవన్నీ చేస్తున్నాయా, అసలు ఏంటి? మీరేమి ఒక బీసీ నేతగా ఏమి? అయితే ఒక్క మాట సార్, అంటే ఇప్పుడు మన బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీల ప్రతినిధులు చెప్తున్న విషయాల్ని ఆధారంగా మాట్లాడటం కాదు, కానీ చారిత్రకంగా బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతుల మీద మాట్లాడుకోవడం అవసరం. వీళ్ళు ఆడుతున్న నాటకాలు, ఆడుతున్న గేము బీజేపీ ఆర్ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంతో సహా అన్ని పార్టీలు, ఇటు వామపక్షాలు, కమ్యూనిస్టులు, నక్సలైట్లతో సహా అందరూ ఈ దేశంలో బీసీ సమస్య అనే వరకనే ఇది ఒక అంటరాని సమస్యగా చూస్తున్నారు. ఎందుకు? వీళ్ళకు బీసీ అనేది కులంతో ముడిపడింది. కులం అనేది శూద్రవర్ణంలో మాత్రమే ఉన్నది, ఆ కోణంలోనే శూద్రులు అంటే అంటరాని వాళ్ళు, ఆ అంటరాని వాళ్ళ దృష్టితోనే బీజేపీ ఆర్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇంకా పార్టీలు అన్ని చేస్తున్నాయి అనేది మా అభిప్రాయం. ఒకటి. ఇక రెండోది, ఇందాక ప్రతినిధులు మాట్లాడుతున్న దాంట్లో ఒక విషయం స్పష్టంగా చెప్పాలంటే, అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ కు పంపించిన తర్వాత గవర్నర్ అంగీకరించాలి. ఏదైనా ఉంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన విధి విధానాలు, లేక సామాజిక, ఆర్థిక, ప్రజల జీవన్మరణ సమస్యని ఏమైనా ఉంటే పరిష్కరించడానికి గవర్నర్ అనే వ్యవస్థ ఉంది అని అనుకుంటే, ఉన్నదని వాళ్ళు అనుకుంటే అది దాన్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? గవర్నర్ బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజనంతో ఉన్న కార్యకర్తను తీసుకొచ్చి గవర్నర్ గా గుదిబండని తీసుకొచ్చి పెట్టిరు. ఇప్పుడు ఈ గుదిబండని తీసుకొచ్చి పెట్టి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకేదైనా పార్టీ కావచ్చు, లేదా బీజేపీతో ఇంటర్నల్ ఒప్పందం లేకుండా బహిరంగంగా ఒప్పందం ఉన్న వాళ్ళు కాకుండా ఎవరు అక్కడ ఉన్నా వాళ్ళు చేసుకునే ఏ విధానపరమైన నిర్ణయాలైనా మేము తిరస్కరిస్తాం అనే దాంతోనే ఇవాళ బీసీ బిల్లుని చట్టం అంటే ఆర్డినెన్స్ కాకుండా అడ్డుకుంటుంది బీజేపీ. దీన్ని అది ఆర్డినెన్స్ కాకుండా అంటే ఆర్డినెన్స్ అడ్డుకోవడానికి కానీ, లేదా
అసలు సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలో లేని ఒక 50% సీలింగ్ ని బీజేపీ కాంగ్రెస్ అన్ని పార్టీలు కలిపి మాట్లాడుతున్నది అంటే 50% కాదు, ఇది కోర్టు అనేది కోర్టులోకి వెళ్ళింది. ఈ అగ్రకుల బ్రాహ్మణ భావాచారంతో ఉన్నటువంటి కుల ఉన్మాదులు మాత్రమే చేస్తున్న ఒక తతంగం. దాని నుంచి వచ్చిందే సుప్రీంకోర్టు సీలింగ్. ఇప్పుడు సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది అని తెలిసి కూడా 50% సీలింగ్ ఉందన్న విషయం తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ఆకాంక్షతోని లేని అవకాశం ఇవ్వలేని సౌకర్యం లేని అంటే ఆ అవకాశమే లేని దగ్గర వీళ్ళు హామీ ఇవ్వటమే ఒక బోగస్. నిజమే బోగస్ అయినా నిజాయితీగా మేము చేస్తామని అనుకున్నప్పుడు తమిళనాడు తరహాలో అంటే తమిళనాడు ఒక్కరోజు జయలలిత కూర్చొని నిరాహార దీక్ష చేస్తే వచ్చింది కాదు. అక్కడ ఓవరాల్ గా మొత్తం దాదాపు ఒక 10-15 సంవత్సరాల కాలం పాటు తమిళనాడు ప్రజల తరపున ఒక బలమైన ఉద్యమం ఉండటం మూలంగా ఆ ప్రక్రియ మూలంగానే ఆమె జయలలిత గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర వెళ్ళి అంగీకరించారు. అదే తరహా ఇక్కడ కావాలంటే ముందు బీజేపీ కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ వీళ్ళందరూ కలిసి బీసీల మీద సదాభిప్రాయం ఉండాలి. వీళ్ళు 50% లేదా 50% కంటే ఎక్కువ ఉన్నారనే విషయాన్ని దృష్టి పెట్టుకొని జనాభా ఆధారంగానే మాట్లాడటం అనే పేరు మీద మేము లెక్క తీయటమే మాకు ప్రధాన సమస్య కాబట్టి మేము తీస్తామని చెప్పి మాట్లాడటం పేరు మీద ఇవాళ ఏం చెప్తారు, కొన్ని అంశాలకు పరిమితి చేసి మిగతా అంశాలను పక్కన పడేస్తున్నాయి. దీనికి ఏమని ఇందాక బీజేపీ ప్రతినిధి మాట్లాడుతున్నప్పుడు కూడా రెడ్డి జాగృతే కాదు, రెడ్డి జాగృతిని ఈయన రేవంత్ రెడ్డి మేనేజ్ చేయలేదని కాదు, చేయొచ్చు కానీ చేయలేకపోయారు. అయితే ఆయన చేసిందా చేయలేదని పక్కన పెడితే నిజంగా శుద్ధి ఉండాలి కదా. పౌర సమాజం అనేది లేదా సమాజం అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు ఓకే మీరు అన్నట్టుగా ప్రతిభే వల్ల దెబ్బతింటుంది అనుకున్నప్పుడు ప్రతిభకు గల క్రైటీరియా ఏంటి అంటే మీరు రిజర్వేషన్లు అనే మాట దళితులు లేదా బీసీలు లేదా మైనారిటీలు లేదా ఇంకా తెగలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడినప్పుడు రిజర్వేషన్ చర్చను ఎందుకు తీసుకొస్తున్నారు, క్రిమినల్ చర్చను ఎందుకు తీసుకొస్తున్నారు, ప్రతి వారి చర్చను ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది మౌలికమైన ప్రశ్న. ఇది ఇప్పటి నుంచి కాదు, మండల్ కమిషన్ సందర్భంగా కావచ్చు ప్రతిభను దెబ్బతీస్తున్నారని ఇప్పుడు కూడా మాట్లాడుతున్న వాళ్ళు కూడా అదే కోణంలో మాట్లాడుతున్నారు. ఇది రెండో రకమైన తప్పు. ఇక మూడో రకమైన విషయం ఏంటంటే బీజేపీ నిజంగానే చిత్తశుద్ధి ఉంది అనుకుంటే మన బీజేపీ ఎంపీ ఆయన బీసీ నాయకుడిగా చెల్లమని అవుతుంది మన దురదృష్టం. బీజేపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆర్ కృష్ణయ్య గారు జీవో ఇవ్వమని ఎట్లా అంటాడండి? ఆయన తెలియదా జీవో ఇస్తే కొట్టువేత జరుగుతుందని? ఉదాహరణకు ఇక్కడ ఎంఆర్పిఎస్ వర్గీకరణ చేస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని జీవోదారు ఇస్తే అది సుప్రీంకోర్టులో కొట్టువేసబడ్డది. కొట్టువేసిన తర్వాత ఎప్పుడు అమెండ్మెంట్ వచ్చింది అది అంటే అది చట్టం రూపం ఎప్పుడు తీసుకొచ్చుకుంది? మొన్న ఇది ప్రధానమంత్రి గారు దాన్ని ఎస్సీ వర్గీకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ప్రకటించిన తర్వాతనే కదా వచ్చింది ఈ అవకాశం. ఇది వచ్చిందనే విషయం అంటే దాదాపు 10-30 ఏళ్ళ కాలం పాటు మాదిగలు పెద్ద ఉద్యమం చేస్తే జరిగింది కదా, జరిగిన విషయం తెలుసు కదా. అది తెలిసి కూడా ఆర్ కృష్ణయ్య గారు ఎట్లా ఇస్తారండి? 2 ఇక మూడవది ఏంటంటే బీజేపీకి సంబంధించిన ప్రతినిధి నిజంగా మీకు చిత్తశుద్ధి బీసీల పట్ల అభిప్రాయం ఉంది అనుకుంటే ముందు మీ గవర్నర్ దగ్గర బిల్లు ఆమోదించండి. రెండోది పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు ఒక 3-4 పెద్ద మనుషుల దగ్గరమే కలిసిన పర్సన్స్ ఇదే ఆర్ కృష్ణయ్య గారు, ఈటెల రాజేందర్ గారు, తర్వాత దేవేందర్ గారు, గతంలో టీడీపీలో ఉన్న రాజ్యసభ సభ్యులు దేవేందర్, వీళ్ళందరూ 3 పెద్ద మనుషులు చెప్తున్న మాట ఏంటంటే నేను ఇక్కడ ప్రధానమంత్రి ఈయన ఓబీసీ కాదని ఆ చర్చలో పోతున్నాను. నేను ప్రధానమంత్రి ఓబీసీ జాబితాలో ఉన్న వ్యక్తిగానే ఇక్కడ సీట్లో కూర్చున్నాను. నేను ఓబీసీ ఇష్యూను టేకప్ చేయాలంటే ముందు బయట లడాయి చేయమంటున్నాడు. లడాయి చేస్తే ఇది చెప్పుకుంటే నా సిగ్గు పోయేటట్టుంది కాలం. అంటే లడాయి చేయమని చెప్పిన మరి ఈయన పార్లమెంట్ లో ఎందుకు అది అసెంబ్లీలో ఎందుకు దీన్ని బ్రేక్ చేసింది? చెప్పొచ్చు కదా ప్రధానమంత్రి రాష్ట్రాల ప్రాతిపదిక మీద రాష్ట్రాలకు చెప్పొచ్చు కదా గవర్నర్కి. రెండోది మరి రాష్ట్రపతి దగ్గర అయింది కదా, మరి రాష్ట్రపతి దగ్గర ఆమోదించచ్చు కదా. ఇక్కడ కూడా ఆమోదించాలి. ఎక్కడ చిత్తశుద్ధి అనేది మాట మాట్లాడుతున్నప్పుడు 50% దాటకూడదు అనేది ఒక క్లాజ్ ఉంది కాబట్టి ఇక్కడ
నేనేమంటున్నాను సార్, చెప్పారు కాబట్టి ఇక్కడ దాన్ని చేయలేని పరిస్థితి 9th షెడ్యూల్లో చేయాలి అలసిన పరిస్థితి ఉంది కాబట్టి అన్ని పార్టీలు కూడా కలిసి రావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఒక గమనించాల్సింది సార్, మీరు ఒక మాట ఏంటంటే మొన్న అసెంబ్లీలో వీళ్ళందరూ మద్దతు తెలిపారు కదా సార్, మద్దతు తెలిపారు కదా. బీజేపీ మద్దతు తెలిపింది, ఎంఐ చెప్పింది, తర్వాత బీఆర్ఎస్ చెప్పింది, కమ్యూనిస్టులు చెప్పారు, వామపక్షాలు చెప్పారు, అందరు చెప్పారు కదా. మరి అందరు చెప్పినాక మరి అక్కడ ఎందుకు అడ్డుకున్నారు సార్? బీజేపీ ఇక్కడైతే మేము వ్యతిరేకమే అని చెప్పాలి కదా, మేము మత ప్రాతిపదిక మీద రిజర్వేషన్ వ్యతిరేకమని చెప్పాలి కదా. అంటే గేమ్ ఆడుతున్నారా? బీసీలే కాదు ఏమంటారు, ప్రజలంటే అంత చురుకలుగా ఉందా బీజేపీకి? తాట తీస్తారు కదా. ఒకసారి సాగరహారం అయింది, బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ట్యాంక్ బండ్ మీరు ఇచ్చి కొట్టిరు కదా, అది ఆ స్థితి రాదనుకుంటున్నారా? అది తప్పుడు పద్ధతి కదా. ప్రజల అవసరాలని తీర్చలేని పాలకుడు ఎవడైనా క్షమించరు కదా. ఇవాళ వాళ్ళ కడుపు మండుతుంది, కడుపు మండక కాదండి, వాళ్ళ బతుకుతున్న సమస్య కదా. అంటే రిజర్వేషన్లు ప్రక్రియను ఆపటం ఎలాగో తెలిసిన మీరు, అంటే కుల వ్యవస్థను రూపొందించిన దానికి సారథ్యం వహించిన మీరు, ఇవాళ ప్రజలు మత ప్రాతిపదిక మీద ఎవడు అణచివేతకు గురవుతున్న వరకు ఆ ప్రాతిపదిక మీద ఇవ్వచ్చు కదండి. రిజర్వేషన్లే కదండి, విద్యా ఉద్యోగ రంగంలో అంటున్నారు కదా. మేము ఆటలు ఆడుతున్నామా? మీరు చట్టసభ చేసారా? బీజేపీ సుందరయ్య గారు ఇప్పుడు ఆయన బీసీ నేతగా అంటే మీరు పార్టీ పక్షాన మీరు జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు ఇప్పుడు ఆయన అసలు మీరు గవర్నర్ మీ చేతిలో ఉండి, మీ పార్టీ అంటే కేంద్రం చేతిలోనే ఉంటాడు కాబట్టి చేయలేదు. తర్వాత కొంతమంది నాయకులతో ప్రధాని కలిస్తే మీరు అసలు ముందు గొడవ చేయండి అని మాట్లాడారని. అసలు ఏంటి మీ పార్టీ వైఖరి అని క్లియర్ గా లేదా, లేకపోతే ఇది అవుతుందా? గారు నాగరాజు గారు మాట్లాడుతున్న దానికి ఒకదానికి ఒకటి పొందుతున్న సంబంధం రిలవెన్స్ లేని మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇది మత ప్రాతిపదికన రూపొందించిన బిల్లు కాదండి. ఇది కులగణన చేసి బీసీ ముస్లింస్ ముందున్న గవర్నమెంట్ బీఆర్ఎస్ బీజేపీ హోంమంత్రి హోదాలో హైదరాబాద్ వచ్చినప్పుడు, లేదంటే దేశంలో ఎక్కడ సంచరిస్తున్నా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున బీజేపీ గవర్నమెంట్ తరఫున పదే మేము తేటతెల్లంగా వ్యక్తపరుస్తున్నది మత ప్రాతిపదికన రిజర్వేషన్లు మా బీజేపీ గవర్నమెంట్ లో ఉండబోవు. అయితే నాగరాజు గారు దీంట్లో గమనించాల్సింది ఏంటంటే, ఇది బీసీ సమాజానికి ఇస్తున్న రిజర్వేషన్లు. ఇందులో బీజేపీకి సంబంధించిన ఎలాంటి ఒక పక్షపాత వైఖరి లేదు. అసెంబ్లీలో పెట్టినప్పుడు విషయం నాగరాజు గారు అది వేరే విషయం. గవర్నర్ విషయంలో మాట్లాడుతున్నారు కదా. గవర్నర్ల యొక్క వ్యవహార శైలి దేశవ్యాప్తంగా అనేక రకాలుగా ఉంటుంది. ఆ రాష్ట్రం యొక్క గవర్నరు ఎలాంటి వైఖరి అవలంబించినా, ఏ బిల్లులు పెండింగ్ ఉన్నా గవర్నర్ వద్ద 3 నెలలకు మించి అది ఆమోదాన్ని గాని లేదంటే రిజెక్షన్ తిరస్కారానికి గురైనా కూడా, తిరస్కారం ఇస్తే పర్వాలేదు, రీజన్స్ రాసి తిరస్కరిస్తారు, ఆమోదిస్తే పర్వాలేదు, రీజన్స్ రాసి ఆమోదిస్తారు. ఈ రెండు జరగకుండా న్యూట్రలైజ్డ్ గా అక్కడ ఉన్నప్పుడు దాన్ని ఆమోదించినట్టుగానే తీసుకోవాల్సిందే అని సుప్రీంకోర్టు యొక్క క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆయన పనిగట్టుకుని ఏదో బీజేపీ అనే బీజేపీ పాట పాడుకుంటే దానికి ఎవరేం చేయగలిగింది లేదు. కానీ ఈ తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లు మీద ఏ విధంగా బీసీ వర్గానికి న్యాయం చేకూర్చాలనే అంశం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి వ్యవహరించింది. కొంతవరకు మిగిలిన ప్రొసీజర్ అంతా కూడా అనెథికల్ గా ఉండడం వల్ల అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పరచకుండా దానిని ముందుగానే కోర్టు మెట్లెక్కిన ఈ యొక్క రెడ్డి జాగృతి వర్గాన్ని పిలిచి చర్చలు జరపకోకుండా అసంపూర్తిగా దీన్ని వదిలివేయడం వల్లే ఈ రోజు కోర్టు స్టే విధించింది. అయితే ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ 10% రిజర్వేషన్స్ కల్పించినప్పుడు ఎలాంటి సామాజిక వర్గం ఎలాంటి పిటిషన్లు ఎక్కడ వేయలేదండి. ఆందోళన జరపడం కానీ, హైకోర్టులకు ఎక్కడం కానీ, సుప్రీంకోర్టులకు ఎక్కడం కానీ
ఎలాంటి ఎందుకంటే దాంట్లో కులం గాని మతం గాని ఏమి ఇన్వాల్వ్ అయ్యి లేవు. ఇట్స్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఈబీసీ 10%, అది కూడా 50% అనే నిబంధనని మించి ఉంది. అది ఈబీసీ 10% ఆల్రెడీ ఉన్న 50% కి అది ఒక 10% అదనంగా అయ్యింది. అయితే 50% క్యాప్ అనేది ఒక సీలింగ్ అనేది అది సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక అభిప్రాయ సూచన. అది కంప్లీట్ పూర్తి జడ్జిమెంట్ కూడా కాదు. అయినా సుప్రీంకోర్టుకి రిజర్వేషన్ ని నియంత్రించే పరిమితి అధికారాలు లేవండి. ఓన్లీ రాజ్యాంగంలో ఉంటుంది. రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఈ 50% మీరు పరిమితం అయి ఉండాలి, 75% దాటొద్దు, 60% దాటొద్దు అనే నిబంధనలు రాజ్యాంగంలో లేనే లేవు. ఆ విషయాన్ని అందరూ గుర్తించాలి, అవగాహన చేసుకోవాలి. అలా ఉండి ఉంటే రాజ్యాంగంలో 10% అమల్లో ఉన్న 10% ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఈబీసీ రిజర్వేషన్ సాధ్యమైంది. తమిళనాడు, మహారాష్ట్ర ఆయన మీ టర్మ్ వచ్చినట్టు మాట్లాడండి. నాగరాజు గారు మీ టర్మ్ వస్తుంది, ఆవిడ మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు నేను శాంతియుతంగా ప్రశాంతంగా విన్నా. అయితే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న 69% రిజర్వేషన్ కూడా రాజ్యాంగానికి లోబడే ఉంది. రాజ్యాంగంలో 50% అనే నిబంధన లేదు. సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని 50% ఉంటే బాగుంటుంది, పెంచాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఒక సైంటిఫిక్ మెథడాలజీలో ఈ పారామీటర్స్ 3 టెస్ట్ పారామీటర్ అని ఒక 3 టెస్ట్ చేసింది. ఎమ్యూనరేషన్, కులగణన, జనగణన, ఆ రాష్ట్రం యొక్క పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక 3 పారామీటర్స్ సూచనప్రాయంగా ఆ బిల్లులో పొందుపరచడం జరిగింది. అయితే ఇక్కడున్న తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే దాంట్లో కొన్ని అంశాలని పూర్తి స్థాయిలో పాటించి మిగతా అంశాలను అసంపూర్తిగా వదిలివేయడం వల్ల ఈ రోజు ఆ తెలంగాణ హైకోర్టు 4 వారాల గడువు ఎందుకు ఇచ్చిందంటే దీనిపైన సమగ్రమైన వాదోపవాదనలు ఇంకా జరగాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 వారాల గడువు తర్వాత దేశంలో అమలవుతున్న వివిధ రాష్ట్రాల్లో వివిధ పర్సంటేజీల యొక్క రిజర్వేషన్ ని దాన్నే సుమోటోగా తీసుకుని దాన్ని ప్రాతిపదికన తీసుకుని బీసీలు అభినందించదగ్గ ఆనందపడే విధంగా రాబోయే జడ్జిమెంట్ ఖచ్చితంగా ఉండబోతుంది. దీనికి కావాల్సింది అఖిలపక్ష సమావేశం కావాలి. గవర్నర్ యొక్క జడ్జిమెంట్ తోటి 3 నెలల తర్వాత ఆయన జడ్జిమెంట్ తోటి పని లేదండి. చాలా మందికి తెలియక మాట్లాడుతుంటారు. ఊరికే బట్ట కాల్చి మేరేసినట్టుగా బురద తెలంగాణ బీజేపీ బీజేపీ బీజేపీ. మేము కూడా ఇప్పుడు కాంగ్రెస్ వ్యవహారం చేస్తుంది. రెడ్డి జాగృతిని కాంగ్రెస్ ఉసుగొల్పింది. ఇది పార్టీలతోటి మతాలతోటి ముడిపడి ఉన్న అంశం కాదు. అడుగుతాము. ఇదంతా కూడా ముందు రెడీ కాకుండా అంటే అఖిల పక్షాన్ని తీసుకెళ్లకుండా ఇదంతా చేసి మొత్తం తొందరపడటం వల్లే ఈ మొత్తం వైఫల్యం చెందింది అనుకోవచ్చా? కాంగ్రెస్ వైఫల్యమేనా ఇది? సార్ కేకే గారు, ఇది జరిగింది విషయంతో సందర్భంతో ఢిల్లీకి వెళ్తాను కూడా రేవంత్ రెడ్డి మండలిలో అడిగితే వాళ్ళు మా వాళ్ళు వచ్చినప్పుడు ఆ టైంకి వాళ్ళు సెట్ కాలే. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మొన్న ఢిల్లీలో సుప్రీంకోర్టు కేసు ఉన్నప్పుడు కూడా మా మంత్రులు వెళ్ళడం జరిగింది. నిన్న 2 రోజుల నుంచి కూడా మా మంత్రులు చిత్తశుద్ధితో ఉన్నారు. ఇప్పుడు ఇందాక చెప్పారు ఆ ప్రకారం ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసుకుంటూ 42% రిజర్వేషన్ సాధించి రేపు ఎన్నికలకు వెళ్తుంది. ఏమాత్రం సరే తొందరపడ జరిగింది లేదు. రేవంత్ రెడ్డి గారు రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ సిద్ధాంత దాంట్లో విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఇదే సుభాష్ రెడ్డి గారు, ఇదే కంచె గారు వాళ్ళు సైద్ధాంతిక పరంగా అన్ని ఆలోచనలు కొనడం చేశారు. కాకుంటే ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు పెండింగ్ ఉన్న దాని మీద తప్ప 100% రేపు 42% తోటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్తాం. అంతే తప్ప మాకు ఎన్నికలలో కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తా, ఇంకోటి గెలుస్తా కాదు. ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు చేయడం జరిగింది. దానికి లోబడే మేము ఉన్నాం. 42% తోటే ఎన్నికలకు వెళ్తాం. 40% ఇచ్చేది ఖాయం. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎంతమంది కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని ప్రజలలో బదనాం చేసినప్పటికీ మాకు చిత్తశుద్ధి ఉంది.
ఆ చిత్తశుద్ధితో మేము నిరూపించుకొని 42% ఎన్నికలకు వెళ్తాం. ఇలా చెప్పే నాయకులు అందరూ కూడా అదే ఎంతో మంది బీసీ సంఘాలు కనీసం మమ్మల్ని ఆలోచించుకోకుండా కూడా ఇమ్మీడియట్లీ పెడతా అంటే జంతర్ మంతర్లా మేము ఆల్ ఇండియా అంటే ఇండియా కూడా సంబంధించిన దేశానికి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ అన్ని పార్టీలకు వచ్చి కూడా వాళ్ళు మాకు సంఘీభావం తెలిపారు, మద్దతు ఇచ్చారు. దానికి లోబడే మేము చేసినాం. రేపు సుప్రీంకోర్టులో కూడా మేము ఆర్డర్ తీసుకొస్తాం. విత్ ఇన్ ది 4 వారాలు అంటూ 4 వారాలు కాదు, 10 to 15 days లోపల కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి ఆ కోర్టు ఆదేశానుసారం ఎన్నికలకు వెళ్ళేది ఖాయం. అంటే ఇప్పుడు 42% బీసీలకి వెళ్ళి మా కాన్సెప్ట్ తప్ప మేం గెలుస్తాం ఇంకో పార్టీకి గెలిపే ఉందండి. మేము ప్రజలకు గతంలో ఎన్నో సందర్భాలలో రాహుల్ గాంధీ గారి మాట కట్టుబడి ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కానీ, మా రాష్ట్ర మంత్రి మండలి కానీ, మా ప్రభాకర్ గారు మంత్రి అందరు ఉన్నారు కాబట్టి అలా మాకు రెండో స్కోప్ లేదు సార్. ఎందుకంటే సెకండ్ ఆలోచన కూడా లేదు. ఇలా మేము ఏ పార్టీని కూడా నిందిస్తలే, కాకుంటే పార్టీలు వాళ్ళు మమ్మల్ని నిందిస్తున్నారు అంతే తప్ప అందరినీ కలుపుకొని చేద్దామనే ఉద్దేశం. ఎందుకంటే మేము ఒకటి వాళ్ళు ఏంటంటే బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ మాకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు. తర్వాత బయటకు వచ్చినాక వాళ్ళు యూటర్న్ తీసుకుర్రా వాళ్ళ చిత్తశుద్ధి అనేది వాళ్ళ వ్యయానికి వాళ్ళ పార్టీ కోల్పెడుతుంది తప్ప మేము 42% తోటి ఎన్నికలకు వెళ్ళేది ఖాయం. సుప్రీంకోర్టులో కూడా మేము గెలుస్తాం. అంటే మేమంటే 42% బీసీ వాదం గెలుస్తుంది. బీసీ వాదంతో ఎన్నికలకు వెళ్తాం. గెలుపు మాకు ముఖ్యం కాదు, ఎవరైనా గెలవని, కానీ బీసీ వాదం గెలవాలనేది మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన. నాగరాజు గారు, ఇప్పుడు మీ దానికి సుందరయ్య గారు చెప్పారు అంటే ఇదంతా కూడా మేము అసెంబ్లీలో సపోర్ట్ ఇచ్చాము, తర్వాత మొత్తం రాజ్యాంగ పరిధిలో కాంగ్రెస్ తొందరపాటు వల్లే జరిగింది అనేది బీజేపీ ఆక్షేపణ. కానీ ఇక్కడ ఒక బీజేపీ మాట్లాడుతున్న తొందరపాటు అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు బీసీ అంటే ఇక్కడ మనం ఒక వాస్తవికమైన విషయం మాట్లాడుతున్నది అంటే జనాభా లెక్కలో దాదాపు 1931 తర్వాత ఎప్పుడు జరగలేదు. ఎక్కడికక్కడ జనాభా లెక్క తీసుకుంది. సమగ్ర కుటుంబ సర్వే అని ఎవరికి వాళ్ళు తీసుకుంటున్నారే కానీ అది ప్రజల సొమ్ము ద్వారా తీసుకుంటున్నాయి తప్ప మళ్ళీ వాళ్ళ సొంత జబ్బుల నుంచి తీసుకున్నట్టుగా దాన్ని రికార్డు చేసుకొని భద్రపరుచుకునే పద్ధతి అది సరైనది కాదు. కానీ అది ఆ విషయం పక్కన పెడతాం. ఇక్కడ మేము ఒక మాట అంటున్నాం, ఎవరు బీసీల మీద చిత్తశుద్ధి ఉంది అనే మాట మాట్లాడుకున్న పాలక వర్గాలు ఎవరైనా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎనీ పొలిటికల్ పార్టీ. నేను ఒక ప్రశ్న వేస్తా 2 పార్టీలకు. ఒకటి, ఢిల్లీలో మేము చేశాము ధర్నా అంటున్న కాంగ్రెస్ పార్టీ ధర్నాకు రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు? ఒకటి, రాహుల్ గాంధీ రాకపోవడం పక్కన పెడితే నిజంగానే ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర బీసీ హక్కుల కోసం మాట్లాడుతున్నారు కదా, మేము ఆ పార్టీతో సంబంధం ఏముంది, మేము బీసీ ప్రజల ఆకాంక్షని నెరవేర్చడం మా బాధ్యత అనుకుని ఈ బీజేపీ ప్రజాప్రతినిధులు ఎందుకు ఆ ధర్నాలో పాల్గొనలేదు? 2, మూడోది, నిజంగానే మీకు బీసీ ప్రజల అభివృద్ధి కోసం చిత్తశుద్ధి ఉంది అని అనుకుంటే, నిజంగా ఉంది అని అనుకుంటే మీరు ఏ కోణంలో ఈ రిజర్వేషన్లు పెట్టి అడ్డుకోవడానికి చూస్తున్న మిగతా వాళ్ళతోని వాళ్ళు చేయకపోతే మీరెందుకు చేయట్లేదు? కాంగ్రెస్ వాళ్ళు రెడ్డి జాగృతితో మాట్లాడచ్చు, మరి కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఈటల రాజేందర్ ఏం చేస్తున్నాడు? మరి ఈయన ఆర్ కృష్ణయ్య గారు ఏం చేస్తున్నారు? ఒకటే. ఇంకోటి, ఇటువైపు కాంగ్రెస్ తరఫున బీఆర్ఎస్ ఇప్పటి వరకు బీఆర్ఎస్ తరఫున ఒక్క ఆందోళన జరగలేదండి. మేము అసెంబ్లీలో మద్దతు జరుపుతాం, కాంగ్రెస్ కు మద్దతు జరుపుతాం, లేకుంటే బీఆర్ఎస్ కు మద్దతు జరుపుతాం, లేకుంటే ఈ సిపిఐ వాళ్ళు మద్దతు జరిపారు. జనరల్ ధర్నాలు ఎందుకండి? మీ కడప మంటతో కూడుకున్న ఆందోళన ఎందుకు చేస్తున్నారు? మీరు అన్ని మూసేసుకుని బంద్ చేసుకోండి. బీసీలకు స్వతంత్ర ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఏర్పడుతుంది. అది ఏర్పడినప్పుడు వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ ఏర్పాట్లు చేసుకొని ప్రజలందరూ ముందుకు పోతున్నారు కదా, అప్పుడు వచ్చినప్పుడు మీకు కూడా అదే ఏర్పడతాయి కదా. ఓవైపు మతవాదం పేరు మీద, ఆనాడు మండల కమిషన్ పేరు మీద, మతవాదం పేరు మీద కమాండర్ ఉద్యమాన్ని తీసుకొచ్చినట్లే ఈరోజు బీజేపీ బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడం కోసం మత ప్రాతిపదిక మీద విషయాన్ని చర్చ చేస్తుంది. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంది అని మీరు అంటున్నారు కదా, ఒక్క రాజకీయ నాయకుడన్నా మీరు బీసీలు ధర్నా చేశారండి? బీసీల ఓట్లతో కదా గెలుస్తున్నది. మీ 8 మంది ఎంపీలందరూ వాయా కులాల వాళ్ళేనా? రఘునందన్ రావు వెలుమలు వేసుకుంటున్న ఎంపీ అయినా
ఈటల రాజేందర్ ఒక గుజరాత్ కులపొడి వేసుకుంటేనే అయిందా? కాదు కదా. కిషన్ రెడ్డి ఒక్కడే వేసుకుంటే అయిందా? బండి సంజయ్ వేసుకుంటే అయిందా? కాలే కదా. మీరెందుకు అట్లా వ్యవహరిస్తున్నారు అంటే మిగతా కులాల పట్ల సాధుకుల సోదర భావాన్ని ఎందుకు కలిగి ఉండట్లేదు? ముందు మీ ఆలోచన ధోరణి అంటే ఒక పార్టీకి వ్యతిరేకం ఇంకో పార్టీకి వ్యతిరేకం ఇంకో పార్టీ అనే కాడ కాకుండా ప్రజల స్థితిగతుల మీద నిజంగా వాళ్ళ అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధిగా భావించాల్సిన అవసరం ఉందనుకున్న పాలకులు మీరు ఈ తరహా పద్ధతి అనుసరిస్తే ఏం జరుగుతుంది? శ్రీలంకలో ఏం జరిగిందో తెలియదా? బంగ్లాదేశ్ ఏం జరిగిందో తెలియదా? మన నేపాల్ ఏం జరిగిందో తెలియదా? మాకేముంది అనుకుంటే ఏమో చెప్పలేం. గడ్డిపోస కూడా ఒకసారి అది మేకాయ కూర్చుంటాయి కదా. అంటే బీసీ ప్రజలనే మానసిక స్థితి మధ్యతరగతులు కాబట్టి ఆ మధ్యతరగతి ప్రజలకు ఊగిసలాట ఉంటుందని, ఊగిసలాటున్నాడు చచ్చిపోతానని తెలిసిన తర్వాత వాడు సావణ నమ్ముతారు కానీ వాడు రావడు కదా. ఇది ఎట్లా చచ్చిపోతారు అనుకున్నాడు, ఇంకొని కూడా కొట్టి నమ్ముతారు కదా. ఏమి ఆలోచన రాజకీయ నాయకులకు ఒక దూరదృష్టి ఉండటం అనేది ఉండాలి కదా. మీ పద్ధతిని ఒక పక్క వివాదాస్పదంగా చేస్తూ ప్రజల్లో వివాదాన్ని రేజ్ చేస్తూ ఓవైపు రెడ్లనో లేకుండా కమ్మల్లో లేకుండా ఇంకో బాపర్లలో రేజ్ చేస్తూ ఇట్లా ప్రజల జీవితాలతో ఆడుకోవడం అనేది తప్పు కదా. అటువైపు ఆయన ఉన్నాడు కదా మన ఎవరు గవాయి మీద అంటే కోర్టులు కూడా ఇష్టం వచ్చిన తీర్పులు ఇస్తాయా? కోర్టులు ఎంత మేనేజ్ చేస్తున్నారు? విషయం పక్కన పడుతుంది. ఇక్కడ ఇప్పుడు మాకు చిత్తశుద్ధి ఉంది. ఇప్పుడు శ్రీనివాస యాదవ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, కానీ అక్కడ అన్ని పార్టీలు కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది అని చెప్తున్నాయి. అసెంబ్లీలో అంతా కూడా ఇప్పుడు ఆయన చెప్పే దాంట్లో చిత్తశుద్ధి లేదు అనేదే నాగరాజు గారు అంటున్నారు. అవునవును శ్రీనివాస్ గారు సార్ ఇప్పుడు చిత్తశుద్ధి లేకుంటే ఇప్పుడు ఏదో మేము ఎన్నికల దృష్టిలో పెట్టుకోవడం ఆల్రెడీ సరే స్థానిక సంస్థలు ఎవరు గెలిచినా ఓడిపోయినా ఒక భాగం 3 సంవత్సరాల లోపు ఎన్నికలైతే లేవు కదా. అయితే మాకు చిత్తశుద్ధి లేకుంటే కామారెడ్డి డిక్లరేషన్ లా రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇస్తే వారి మాటకు కట్టుబడి ఈ నూతన ప్రభుత్వం తెలంగాణ ఏర్పడగానే దీనికి ఒక కమిటీని వేసి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్ చేసి ఎందుకంటే అనుభవజ్ఞ నాయకుడు అని చెప్పి వారి నేతృత్వంలో ఇంకోటి దాదాపుగా ఎంతో మందిని అంటే అది దీన్ని చేసుకొని డోర్ టు డోర్ ఎంక్వైరీ చేసుకొని అన్ని చేసారు తప్ప ఏదో టిఆర్ఎస్ ప్రభుత్వం లెక్క రాత్రి ఒక రోజుతో కుటుంబ సమగ్ర సర్వే చేయలేదు. కొన్ని రోజుల వ్యవధి తీసుకొని ప్రభుత్వం ఎంతో మంది వాలంటీర్లను పెట్టి ఆఫీసర్ల ద్వారా చిత్తశుద్ధితో చేస్తాం. ఇంకోటి అది చేయబట్టి కోర్టు ఇప్పుడు మా విధానాన్ని తప్పు పడతలే. కోర్టు ఎంతసేపటికి వీళ్ళు చేసింది తప్పనట్లే కోర్టు కాకుండా వాళ్ళు వ్యవధి తీసుకున్నారు అంతే తప్ప ఆ 4 వారాల వ్యవధి మేము కూడా ఉంటుంటే ఆ వ్యవధి అదొక భాగం. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టులో కూడా మేము చేసింది 1931 తర్వాత ఈ భారతదేశంలో సమగ్ర ఏకైక రాష్ట్రం అంటే ఈ తెలంగాణ రాష్ట్రం మా ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో జరిగిందా భారతదేశంలో ఎవరు కూడా చేయలేదు. మేము చేసాం, దానికి కట్టుబడి ఉన్నాం. ఈ 40% రిజర్వేషన్లతోటే రేపు ఎన్నికలకు వెళ్తాం. ఇంకోటి మేమే భారతదేశానికి రాహుల్ గాంధీ నేతృత్వంలో భారతదేశం మొత్తం కూడా తెలంగాణ రోడ్డు మోడలే కర్ణాటక కూడా చేసిన సర్వే కరెక్ట్ లేదని చెప్పి మా ముఖ్యమంత్రి గారితో ఫైల్ తీసుకొని మా బట్టి విక్రమార్క గారు మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ బట్టి మా తెలంగాణ ప్రభుత్వం చాలా నీతి నిజాయితీ చిత్తశుద్ధితో చేసింది. దీనికి కట్టుబడి ఉన్నాం మేము. మళ్ళీ మాదే దేశానికి రోడ్డు మోడల్ తప్ప కావాలని చెప్పి ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏదో ఒకసారి అసెంబ్లీలో చేసారు. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ కాడ ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాగరాజు గారు చెప్పినట్టు ఇప్పుడు ఒకవేళ ఇవాళ బీఆర్ఎస్ ఏదో అంటారు అన్నప్పుడు బీఆర్ఎస్ ఏదో అసెంబ్లీలో చేసారు తప్ప తర్వాత బయట ఉండి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా కలిసి రమ్మనండి. ఇప్పుడు మేము కాంగ్రెస్ బీసీలకే కావాలి,
బీజేపీ బీసీల కొద్దు బీఆర్ఎస్ అంటే బీసీ వర్గాలకు న్యాయం జరగాలని మా కాన్సెప్ట్. అందరు కలిసి రండి. బీజేపీ ఉన్న బీసీలు లాపడతారు, బీఆర్ఎస్ ఉన్న బీసీలు లాపడతారు. ఏ పార్టీ బీసీలు బీసీలే కదా. కాబట్టి వాళ్ళందరూ కలిసి రావాలి. ఇప్పుడు గవర్నర్ కార్డు ఉంది, చెప్పినట్టు కూడా గవర్నర్ కార్డు ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయండి, గవర్నర్ కార్డు బయటకు రానియండి. బీఆర్ఎస్ వాళ్ళు ఇన్ని చెప్తారు మాటలు, ఏదో అంటుండ్రు, కేటీఆర్ గారు చెప్తారు, రకరకాలు చెప్తారు. ఎన్ని మాటలు చెప్తారు కాదు, చిత్తశుద్ధుడు ప్రజలకు రాండి. ఇవాళ ఎంతసేపటికి నిన్న మొత్తం హైకోర్టు జరగానే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏదో చేయదు అని చెప్పి కొన్ని సంఘాలు మాట్లాడినాయి. అసలు ఇవన్నీ మేము చేయకుంటే ఈ స్టేజ్ రాదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కనుక ఈ సమగ్ర సర్వే చేసి కులగణన సక్రంగా చేయకుంటే ఫస్టే కులగణన సర్వే సక్రంగా లేదని చెప్పి హైకోర్టు కొట్టేసు. కానీ హైకోర్టు కొట్టేలే, మాకు తప్పుదని కూడా చెప్పలే. కాకుంటే దీని కోసం టైం అడిగింది అంతే తప్ప ఎవ్వరు మా ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వ ప్రభుత్వం చిత్తశుద్ధి శంకించినా అది తప్పైతే మేము నిజాయితీగా కట్టుబడి ఉన్నాం. 42% తెచ్చే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం ఉన్న మంత్రి మండలిది. మేము తెస్తాం, గెలుస్తాం. శ్రీనివాస్ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న వేశాను సార్. శ్రీనివాస్ గారు ఒక మాట ఏంటంటే మీరు చెప్తున్నారు కదా, మీరు ఒక మాట శ్రీనివాస్ గారు ఏమంటారు సార్? మేము సిద్ధంగా ఉన్నాము, మంచిగానే ఉన్నాము అని అంటున్నారు కదా, మేము రెడీగా ఉన్నాము, మాకు శక్తిశుద్ధి ఉందంట. నేను మీ ముఖ్యమంత్రి గారు లేదా మీ పిసిసి ప్రెసిడెంట్ గారు ఇద్దరు కలిసి, లేదా ఇద్దరు కాకుండా పిసిసి ప్రెసిడెంట్ అండ్ కాంగ్రెస్ పార్టీ మంత్రి, ఈ ఇద్దరు అంటే బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇద్దరు కలిసి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధినేతల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మాకు మద్దతు తెలపండి అని మీరు వెళ్ళి అడిగారా? అసెంబ్లీలో కాకుండా మీరు అడగచ్చు కదా. ఇంకోటి అసెంబ్లీలో మీరు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చినాక మా నాయకులు మీకు అంటే పార్టీ గ్రూపులకు పార్టీకి మెసేజ్ ఇస్తారు, మిమ్మల్ని కలిసి రావాలని చెప్పి. ఇది పొన్నం ప్రభాకర్ గారి ఇంటి పెళ్లిలో కాదు, రేవంత్ రెడ్డి గారి ఇంటి పెళ్లిలో కాదు కదా సార్. అందరం బీసీలు అందరు సంబంధించిన వాళ్ళు అందరం కలిసి రావాలి. కానీ ఇప్పుడు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి పక్కన పోయి మేము వ్యతిరేకం చేస్తాం, పైన వేరే మాట్లాడుతుంటే అడగాలి కదా. వ్యతిరేకించినప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు వారి కొడుకుల బిడ్డ పెళ్లితో పక్కన ఇన్విటేషన్ ఇస్తారు. ఇది రాష్ట్రానికి సంబంధించిన బీసీల మనోభావాలు, బీసీలకు సంబంధించిన ఇష్యూ. ఇంకా ఎవరు పర్సనల్ గా చేస్తారు, అందరి ఇంట్రెస్ట్ అది, అందరి ఇంట్రెస్ట్ ఇది. ఓ సీరన్న, నేను ఒక మాట మీ మాట నేను గౌరవిస్తున్నా, మంచిదే. మన బీజేపీ వాళ్ళు చెప్పే మాట కానీ మీరు మాట కానీ బాగానే ఉంది, మంచిగా ఉంది అనుకుందా. కాసేపు నేను ఒకటి అడుగుతా, చిత్తశుద్ధి లేదు మాకు వాళ్ళకి లేదు అనుకున్న మీరు అందరూ ఎవరైనా కావచ్చు, మీరు ఒకరు కాకుండా ఒక కడప కాకుండా ఇంకొక కడప తొక్కిరా? మీరు నా కడప తొక్కలేదు అనుకో, నేను తొక్కకపోతే నువ్వు తొక్కచ్చు కదా, నువ్వు నా ఇంటికి రావచ్చు కదా. బీజేపీ వాళ్ళు ఇంటికి కాంగ్రెస్ ఇంటికి కోరి బీజేపీ వాళ్ళు మీరిద్దరు కలిసి గవర్నర్ దగ్గర కోరి అయ్యా ఆమోదించండి, మీరిద్దరు కలిసి రాష్ట్రపతి దగ్గర కోండి. మీరు గది చేయకుండా మేము మంచిగా ఉన్నాం, మేము పవిత్రులమే కానీ వాళ్ళే పవిత్రులు గారు అనే మాట ఒకరి మీద నెట్టి గేమ్ ఆడటం మంచి పద్ధతి కాదు. శ్రీనివాస్ అన్న, మీ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ తరఫున వెళ్ళి మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, లేకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మీకు ఆ శిక్ష చూపించండి. మరి మీ పార్టీ తరఫున మీ అధ్యక్షురాలు, మీ ముఖ్యమంత్రి మీరు అందరూ పోయి అడగండి. కిషన్ రెడ్డి దగ్గర పోయి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి దగ్గర పోయి అడగండి. బీజేపీ వాళ్ళు కూడా మేము వాళ్ళ శుద్ధి లేదని అనడం మీరే అనడం ఏంటండి? మీరే పోయి అడగండి, కాంగ్రెస్ దగ్గర పోయి అడగండి, మీకు శుద్ధి ఉందా, మీరు సరిగ్గా చేస్తలేరు, మా దగ్గర మేము రెడీగా ఉన్నాం, మీరు మా రండి, మేము ఢిల్లీ తీసుకుపోతామని మీరు ఎందుకు అనట్లేదు? మీరు అనాలి కదా. అంటే మీ తప్పు మీ దగ్గర పెట్టుకొని ఇంకోటి మీద ఒకటి బాలు నాగ దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇంకోటి దగ్గరికి పంపించి పేరు మీద గేమ్ ఆడటమే తప్ప అది మంచి పద్ధతి కాదండి. ప్రజల మనోభావాలతో ఆటలు ఆడుకోకండి. తెలంగాణ ఉద్యమంలో ఏం జరిగిందో జరగబోతాయి. కేకే గారు ఎప్పుడైతే ఒక దేశంలో అత్యంత మార్పు తీసుకురాబోయే బిల్లుని రూపొందించినప్పుడు ఒక బాధ్యతాయుతమైన ఒక పార్టీ, నేషనల్ పార్టీగా కొంతకాలం ఎన్నో సంవత్సరాలు పేరున్న పార్టీ రూపొందించినప్పుడు దాని యొక్క రిప్రజెంటేషన్ ఏ స్థాయిలో వినిపించాలి, వెళ్ళి కలవాలి అనేది
ఎంత ప్రతిష్టాత్మకమైన అంశమో వాళ్ళు దాని యొక్క విలువని గుర్తించడం లేదు. అంటే ఆ బిల్లుని రూపొందిస్తే ఏకపక్షంగా ఆమోదం అయిపోతుంది అనే ఒక ధోరణిలో వాళ్ళ వ్యవహార శైలి ఉంది. అండ్ అసంపూర్తిగా ఉంది. దీని యొక్క ప్రెజెంటేషన్ ఫార్మెట్ ఏదైతే ఉందో ఆ ఫార్మెట్ లో అనేక నియమాలు నిబంధనలు ఇంట్లో పొందుపరిచి ఉంటాయి. ఆ నియమాలు నిబంధనలు మనం అసంపూర్తిగా ఫుల్ఫిల్ చేసాము అనే ఒక సోయిలో కూడా వీళ్ళు లేకుండా దాన్ని బ్లైండ్ గా మేము రూపొందించాం, డ్రాఫ్ట్ చేసాం, దాన్ని అసెంబ్లీలో దాన్ని జీవో చేసాం, అయిపోయింది అనుకుంటున్నారు. కానీ అఖిలపక్ష సమావేశం కానీ కేంద్ర స్థాయిలో రిప్రజెంటేషన్ ఈ ప్రభుత్వము ఈ పార్టీ యొక్క ప్రతినిధులు పెద్దలు అనేక మంది పెద్దలను కలిసి దీని యొక్క ప్రాముఖ్యతని విశిష్టతని ఈ సమాజానికి బీసీ సమాజానికి వనగూరుతున్న ప్రయోజనాలని మళ్ళీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఆమోదింప చేయాల్సిన గురుతర బాధ్యత అది రూపొందించిన పార్టీ మీద ప్రముఖంగా ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో రూపొందించిన పిల్లకి పక్కింటోడు వెళ్ళి ఆడిని ఈయన్ని ఎవరు కలవరండి. ఇప్పుడు నారాయణ గారు అన్నారు ఆ బీజేపీ వాళ్ళు వెళ్ళి కలవచ్చు కదా, వాళ్ళు ఎవరు అట్లా కాంగ్రెస్ రూపొందించిన బిల్లు ఇంకొకటి ఎవడో భుజాన్ని వేసుకుని వెళ్ళడు. బీజేపీ దగ్గరికి బీఆర్ఎస్ దగ్గరికి బ్రెయిన్ చైల్డ్ అన్నప్పుడు ఈ 42% దాని యొక్క ప్రాతినిధ్యం రిప్రజెంటేషన్ ఆ పార్టీ మీదే ఉంటుంది. ఎట్లయితే ఇప్పుడు ఈబీసీ వచ్చినప్పుడు సమాజంలో ఎలాంటి ఆందోళనలు పిటిషన్లు ఏ కోర్టుకి చేరలేదు, ఎవరు కూడా అడ్డగించలేదు, దాన్ని యథాతథంగా ఆమోదించబడింది. అట్లనే కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఆమోదం పొందాలి అనే ఒక కృతనిశ్చయంతో సీఎం ఉన్నప్పుడు ఈ రెడ్డి జాగృతి అనే వాళ్ళు కోర్టుకు ఎక్కారు, వాళ్ళని సంప్రదింపులు పిలవాలనేది ఒక చాలా సౌకర్యంగా దాన్ని విస్మరించడాన్ని బీసీ సమాజం చాలా తప్పుపడుతుంది. చర్చలు విఫలమైంది అనుకోండి, ప్రభుత్వం తన వంతు బాధ్యత నిర్వహించింది, అయినా కూడా పిటిషన్ దారులు ఒప్పుకోలేదు అనే ఒక కంక్లూజన్ కి ఈ బీసీ సమాజం రావడం వల్ల ఒక అర్థం ఉండదు. అప్పుడు అదంతా ఆ తంతంతా జరిగినప్పుడు అసలు ఏమీ జరగకుండా బిల్లు రూపొందించి అసెంబ్లీ చేసినాక పిటిషనర్లు కోర్టుకు వెళ్ళారంటే ఎందుకు వెళ్ళారు? వాళ్ళ ప్రయోజనాలు ఏం దెబ్బతిన్నాయో ఈ ప్రజానికానికి బీసీ ప్రజానికానికి ముఖ్యమంత్రి గాని ముఖ్యమంత్రికి సంబంధించిన క్యాబినెట్ లో ఉండే బీసీ శాఖ మంత్రులు గాని వివరించి తీరాలి. అసలు దీనికి అడ్డుగోడ ఎట్లా పడుతుంది? ఈ జడ్డీ జాగృతి యొక్క ప్రయోజనాలు తీవ్రంగా ఏమన్నా దెబ్బతీస్తుందా? ఈ 42% బిల్ అనేది సవివరంగా వివరించాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ చాలా సౌకర్యంగా విస్మరించి ఏకపక్షంగా బ్లైండ్ గా దీన్ని ముందుకు తోయడం వల్లే ఈ రోజు కోర్టు మెట్లు కావాలని దురుద్దేశంతో ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా సోద్యం చూస్తూ కూర్చుంది అనేదే ప్రజల యొక్క అభిప్రాయం, బీసీ ప్రజల యొక్క అభిప్రాయం. చాలా నిర్లక్ష్యపూరితమైన వ్యవహార శైలి. నాగరాజు గారు కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు రెండు పార్టీలు కూడా మేము అనుకూలమే అని చెప్తున్నాయి, అయితే బీసీ సంఘాలు మాత్రం ఇదంతా కూడా రాజకీయ గేమ్ ఆడుతున్నారు అనేది మీ ఉద్దేశం. ఇప్పుడు కోర్టు ఈ 4 వారాల తర్వాత అయినా సరే మీకు మోక్షం కలుగుతుందా లేదా? జరుగుతుందనే నమ్మకం లేదు, కోర్టు ద్వారా నమ్మకం లేదు. ఎందుకంటే కోర్టు సుప్రీం కోర్టు ఇచ్చిన సీలింగ్ ఒకటి ఉంది, 50% సీలింగ్ ఉంది కదా, అక్కడే అది వీగిపోతుంది అనే విషయం నాకు అందరికి తెలుసు. మీ ఒక ప్రశ్న మిమ్మల్ని వేసేది, మౌలికమైన ప్రశ్న వేసేది ఏంటంటే, ఏ బిల్లులు అయితే లోపాలు ఉన్నాయని మీరు ఎవరికి వారు నిందించుకుంటున్నారో, బీజేపీ మీద కాంగ్రెస్ మీద బీజేపీ నిందించుకుంటున్నారో, మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆమోదించినట్టుగానే బీసీలకు బీసీ 42% కాదండి, అసలు 55% పైన ఉన్నారని మండల కమిషన్ 52% ఉందని నిర్ణయం చేసినప్పుడు మీకు 42% కుదించడం అంటే ఏంటి? ఇది ఒక కుట్ర కదా. మీ రెడ్లు, మీ కాంగ్రెస్ రెడ్లు, బీజేపీ రెడ్లు, బీఆర్ఎస్ రెడ్లు, లేదా ఆల్ కమ్మ కాపు రెడ్లు అందరూ కలిసి కుట్ర పని చేస్తలేరా? మీరు కుట్ర పని మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు, కానీ అంటే మేము అడిగేటోళ్ళు లేదనుకుంటారా?
అయితే 50% రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి వీగిపోతుంది అంటున్నారు నాగరాజు గారు. 50% నిబంధన సుప్రీంకోర్టులో ఉందని హైకోర్టు కూడా తెలుసండి. హైకోర్టుకి అన్ని ఉంటాయి దృష్టిలో. ఇన్ఫర్మేషన్ హైకోర్టు సుప్రీంకోర్టులో 50% రిజర్వేషన్ పరిమితి ఉంది. మీరు మాట్లాడే నైతిక అర్హత లేదు. నాగరాజు గారు కంక్లూడ్ చేసేయండి. పాయింటే కాదు. మీరండి మేము అడుగుతున్న మాట ఏంటంటే చిత్తశుద్ధి అనేది అది కాదు. నాగరాజు గారు కేకే గారు నాగరాజు గారు ఏమంటారంటే ఆ పార్టీ ఈ పార్టీ, ఇది పార్టీలకు సంబంధం లేదండి. ఇప్పుడు కాంగ్రెస్ స్థానంలో పార్టీలో బీజేపీ ఉన్నా, బీజేపీ బిల్లు రూపొందించినా అది వెళ్లాల్సిన సైంటిఫిక్ మెథడాలజీ ప్రాసెస్ లో వెళ్ళలేదు అనేది వాదన. ఆయన అదే కాంగ్రెస్ తప్పు, బీజేపీ తప్పు, తప్పు, ఇది ఏ మాత్రం కూడా ఆమోదించదగ్గ వాదన కాదు. ఒక మాట సరే మీరు అనలేక ప్రకారం సైంటిఫిక్ అంటారు కదా, మేము ఒక అల్టిమేట్ గా ఒక మాట చెప్పదలుచుకున్నాం. నిజంగానే మీరు సైంటిఫిక్ అని అనుకుంటే ఇది సామాజిక పరమైన సమస్య కంటే సైంటిఫిక్ సమస్య బలమైందా తక్కువైందా నాకు చెప్పండి. బలమైంది కాబట్టే సమాజం వినండి, సమాజం పౌర సమాజం ప్రపంచంలో మానవ సమాజం ఉద్భవించినప్పటి నుంచి మానవ సమాజ పరిణామ క్రమాన్ని ఎవరైనా కోరుకున్న వాళ్ళు, ఆధునికంగా కోరుకున్న వాళ్ళు ఎవరైనా బలహీన వర్గాల పట్ల బలవంతుని ఆధిపత్య భావజాలాన్ని విస్మరించుకొని లేదా తగ్గించుకొని లేదా తొలగించుకొని వాళ్ళు ప్రజల ప్రయోజనాన్ని కాపాడాల్సిన నైతిక బాధ్యత ఉంటుంది. అది ఒక మాట. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైనా మీరంటున్న టెక్నికల్ విషయం మాట్లాడతారు కదా, నేనంటే 50% సీలింగ్ అనేది కోర్టు ద్వారా బ్రాహ్మణీయ భావజాలం కలిగిన హిందుత్వ శక్తులు, మతవాదులు, కులవాదులు కుట్ర పన్ని బీసీ రిజర్వేషన్, బీసీల ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, విద్యా, ఉద్యోగ రంగంలో అభివృద్ధి కావడాన్ని వ్యతిరేకించే ఈ కుట్రవాదులు చేసిన సీలింగ్ ఏదైతే ఉందో అది పార్లమెంట్ లో చట్టం చేస్తేనే అది వీగిపోవడానికి ఉంటుంది, లేదంటే అది రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది. ముందు ఆ చట్టం చేయడానికి మీ నరేంద్ర మోడీకి, మీ బీజేపీకి దమ్ముంటే చేసి ఏ బ్రాహ్మణుడు ఏ అగ్రకులుడు చట్టం చేయలే, చదువుకోండి. అగ్రకులస్తులు చేసిన చట్టం కాదు అది, ఆ చట్టమే కాదు. మీరు చదువుకుని పత్రికా ముఖంగా డిబేట్ లో మీరు దాని యొక్క లైన్స్, పారామీటర్స్ చెప్పండి. అది చట్టబద్ధత కాదు. 50% రాజ్యాంగంలో కూడా లేదు, సూచన అంతే. ఇక్కడ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా 20 ఏళ్లకే రాజ్యాంగంలో రాసున్నాయి. దాన్ని కూడా కొంత పొడిగించుకుంటూ వచ్చారు. ఇప్పుడైతే బీసీలకి రిజర్వేషన్ అనేది ఇప్పుడు కులాల ప్రాతిపదికన కాదు. యాక్చువల్ గా రాజ్యాంగంలో బీసీలు అంటే వెనుకబడిన తరగతులే, కులాలు కాదు. బీసీల్లో వచ్చేవి అన్ని కూడా అంటే ఎస్సీ ఎస్టీ ఇవి కూడా బీసీలకే వస్తాయి, వెనుకబడిన తరగతి. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఈ 50% రిజర్వేషన్ అనే క్లాజ్ ఉంది కాబట్టి, సుప్రీంకోర్టు పెట్టిన క్లాజ్ ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని ఇందిరా సహాని కేసులోనే అది స్పష్టం చేసినట్టుంది. అయితే దాంట్లోనే ఆ మేరకే ఈ మొత్తం కూడా మళ్ళీ చట్టం చేస్తే గానీ నేను మళ్ళీ ఒకసారి రీఇటరేట్ చేస్తున్నాను. 50% అనేది సీలింగ్ క్యాప్ లేదండి. సూచన ఎక్కడైతే పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందో అక్కడ పెంచుకోవడానికి కొన్ని గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు నిర్దేశించబడింది. దానికి అనుగుణంగానే వాళ్ళ అస్సాం స్టేట్ లో 68% ఉంది, తమిళనాడులో 69%. నేను మాట్లాడుతున్నది సంస్థాగత ఎన్నికల్లో, నేను రాజ్యసభ ఎమ్మెల్యేలు ఆ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను.
ఎందుకంటే ఏదైనా ఒక వర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకురావాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ రిజర్వేషన్లు పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడినప్పుడు ఈ పారామీటర్స్ గైడ్ లైన్స్ ప్రకారం చేసుకోండి అని నిర్దేశం మార్గదర్శకాలు రిలీజ్ చేయబడిన సుప్రీంకోర్టు ద్వారా. పరిమితి అనేది నిర్ణయించడానికి సుప్రీంకోర్టుకి అధికారం లేదు, రాజ్యాంగంలో కూడా పరిమితులు పెట్టలేదు. అందువలన రేపు మన తెలంగాణ హైకోర్టు కూడా దీనికి ఆమోద ముద్ర వేస్తుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల యొక్క అమల్లో ఉన్న పర్సంటేజ్లు తీసుకుని ఇక్కడ తీర్పు ఇవ్వబడుతుంది. ఇవ్వాలి కూడా 50% అనే సీలింగ్ ఉంటే నిన్ననే రిజెక్ట్ అయ్యేది హైకోర్టులో. ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలుసు, వాళ్ళకి తెలుసు. మీరు అన్నట్టు హైకోర్టు ఇస్తే మంచిగా స్వాగతిస్తాము, దాన్ని స్వాగతిస్తాము, దాన్ని మోస్తాం, నో ప్రాబ్లం. కానీ సమస్య అదే కాకుండా ప్రజల ప్రయోజనాన్ని ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా, పౌర సమాజంతో సహా అందరూ కూడా బలహీన వర్గాల పట్ల బలవంతుల బాధ్యతాయుతమైన పద్ధతిని అనుసరించటం జరగాలి అనేది మా ఇంటెన్షన్. థ్యాంక్ యూ నాగరాజు గారు, సుందరయ్య గారు, అదేవిధంగా ఈ చిత్రంలో పాల్గొన్న శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా ధన్యవాదాలు. మొత్తం మీద అన్ని కూడా పార్టీలు అన్ని కోరుకుంటున్నాయి బీసీ రిజర్వేషన్ అన్నా కూడా అది సక్రమైన రీతిలోనే బీసీలకు చేరటం లేదనేది అందరి వాదన. థ్యాంక్ యూ అండి, చర్చలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.